హాయ్ ఫ్రెండ్స్, నేను మీలో ఒకడిని. రామాయణం ది ఆది కావ్య, ద ఓల్డెస్ట్ ఎపిక్. రామాయణం సిరీస్లో భాగంగా 8th ఎపిసోడ్. విశ్వామిత్రుడు రామలక్ష్మణులు మిథిలా నగరం వెళ్ళిన తర్వాత విశ్వామిత్రుడు స్టోరీని శతానందుడు చెప్పిన తర్వాత విశ్వామిత్రుడు జనక మహారాజుతో రామలక్ష్మణులు మీ శివధనుస్సును చూడాలనుకుంటున్నారని చెప్తాడు. జనకుడు దానికి అంగీకరించి దానికి ముందు ఈ శివధనుస్సు గురించి చెప్తానని చెప్పడం ప్రారంభిస్తాడు. అన్ని ఆయుధాలలో కల్లా విశిష్టమైన ఈ శివధనుస్సును స్వయంగా భగవాన్ శివుడిది. ఈ శివధనుస్సును శివుడే మా పూర్వీకులైన దేవరాజ్ మహారాజుకి ఇచ్చారు. అప్పటి నుండి మా వంశం దగ్గరనే ఉందని చెప్తాడు. అయితే నాకు ఒక అందమైన కూతురు ఉందని, ఆమె పేరు సీతని, ఆమె నాకు భూమిని దున్నుతున్నప్పుడు కనబడిందని, దానివల్లే ఆమె పేరును అయోనిజ అని కూడా అంటారు. నా ప్రియమైన సీతకి ఒక శక్తివంతమైన మరియు శౌర్యవంతుడైన వీరుడు వరుడిగా కావాలని దానికి ఒక టెస్ట్ని నేను పెట్టాను. అది ఏమిటంటే, ఎవరైతే ఈ శివధనుస్సును ఎత్తి వింటినార్ని బిగించి ప్రయోగిస్తారో వారికి నా సీతనిచ్చి వివాహం చేస్తాను. అయితే అనేక మంది రాజులు మరియు రాక్షసులు శివధనుస్సును ఏమాత్రం కూడా ఎత్తలేకపోయారు. దానితో ఆ రాజులందరూ కలిసి తమను అవమానించానని మిథిలా నగరంపై దాడి చేశారు. అయితే నేను వాళ్ళని ఎదుర్కొన్నానని చెప్తాడు. జనకుడు తన సైన్యాన్ని శివధనుస్సును తీసుకురామని చెప్పి ఆదేశిస్తాడు. సైన్యం ఆ శివధనుస్సును 8 వీల్స్ ఉన్న పెట్టెలో ఆ శివధనుస్సును తీసుకుని వస్తారు. రాముడు ఆ శివధనుస్సును మధ్యలో పట్టుకుని వింటినాన్ని అతి సునాయాసంగా బిగించి టెస్ట్ చేయటానికి వింటినాన్ని లాగుతుండగా ఉరుముల శబ్దంతో శివధనుస్సు విరిగిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో గురించి. నెక్స్ట్ వీడియోలో రామసీత వివాహం గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో వాల్మీకి రామాయణంలో 9th వీడియో. దీనికి ముందు 8 వీడియోస్ చేశాను. ఈ వీడియో నా ఛానల్లోని ప్లేలిస్ట్లో ఉంటాయి, చూడండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్. నేను మీలో ఒకడిని.